తాజాంశాన్ని చూస్తున్నాం. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను సిఐడి పోలీసులు ఛేదించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించడంపై మరిన్ని వివరాలేంటి? షాహీన్, ఈరోజు సైబర్ క్రైమ్ సిఐడి పోలీసులు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఛేదించారు. అందులో కంబోడియా కేంద్రంగా రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి సిమ్ బాక్స్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఒక నెట్వర్క్ ని దానికి సంబంధించిన నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల మనం చూస్తూ ఉన్నాము, రకరకాల పేర్లతోటి డిజిటల్ అరెస్టు, లోన్లు, ఇన్వెస్ట్మెంట్, ఇలాగ రకరకాల పేర్లతోటి ప్రజల్ని, అమాయకుల్ని భయపెడుతూ వాళ్ళ ఎంత వీలైతే అంత దోచుకుంటున్నారు. కొంతమంది కోట్ల రూపాయల్లో కూడా కోల్పోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇదంతా కాంబోడియా నుంచి జరుగుతుంది. గతంలో వైజాగ్, విజయవాడ ఇటువంటి కేంద్రాల్లో సిమ్ కార్డులకి సంబంధించి వాటిని కొంతమంది నిందితుల్ని సిమ్ కార్డులు అందిస్తున్నటువంటి నెట్వర్క్ ని కొంతమంది నిందితుల్ని కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. ఈసారి ఏపీ సైబర్ క్రైమ్ సిఐడి పోలీసులు వీటిపైన ప్రత్యేకంగా నిఘా పెట్టి అసలు ఏ విధంగా ఇవి ఆపరేట్ చేస్తున్నారు, కాంబోడియా నుంచి వస్తున్నటువంటి కాల్స్ కి సంబంధించి నెట్వర్క్, వాటికి సంబంధించిన సిమ్ కార్డ్స్ ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి, ఎట్లా చేస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో టెలికమ్యూనికేషన్ సహకారంతో వాళ్ళు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. ఇటు విశాఖ, కోల్కతా ఇట్లా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తించిన క్రమంలోనే వెస్ట్ బెంగాల్లో ఒక అంతర్జాతీయ నేరస్తుడిని అరెస్ట్ చేశారు. దానిపైన పత్రికా సమావేశం కూడా సిఐడి అధికారులు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇది కొంత పెద్ద నెట్వర్క్ ని వాళ్ళు ముఠాని అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తుంది. ఇందులో సుమారు 1400 సిమ్ కార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు మనకి ప్రాథమికంగా సమాచారం ఉంది. కొన్ని కేంద్రాల్లో ఒక హబ్ లాగా ఈ సిమ్ కార్డ్స్ ని ఏర్పాటు చేసి వాటి ద్వారా అక్కడ కాంబోడియాలో ఉన్నటువంటి ఈ కాల్ సెంటర్స్ కు అనుసంధానం చేయటం, అమాయకులకి ఫోన్లు చేయటం, ఎవరైనా సరే అక్కడ నెట్వర్క్ ని ట్రేస్ అవుట్ చేయాలన్నా ఇక్కడ నుంచి కాంబోడియా వెళ్లేందుకు అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కాంబోడియాలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల భాషల్లో ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఉద్యోగస్తులుగా చేర్చుకోవటం, ఇక్కడి నుంచి కొంతమంది ఇటీవలే మనం చాలా చోట్ల చూసాము, ఇటు హైదరాబాద్, విశాఖ కొన్ని ప్రాంతాల నుంచి అమాయకులకి ఉద్యోగాల పేరుతోటి వలవేసి అక్కడికి తీసుకువెళ్లి వాళ్ళని కాల్ సెంటర్ లో ఉంచటము, నిర్బంధించి సైబర్ నేరాలకు పాల్పడేటట్లు చేయటం ఒక ఎత్తు అయితే, అక్కడ కాల్ సెంటర్ ద్వారా ఇక్కడి నుంచి తీసుకొని ఇక్కడ ఈ సిమ్ బాక్సుల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ తరహా విధానం సైబర్ క్రైమ్ పోలీసులకు కొంత నేరాల ఛేదంలో కొంత సవాలుగా మారుతోంది. పోయిన సొత్తుని రికవరీ చేయటం చాలా కష్టతరంగా మారుతుంది. అందుకోసమే అసలు నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయని ఈ క్షేత్రస్థాయిలో వాటిని పూర్తిగా అధ్యయనం చేసి వాటిపైన నిఘా ఉంచినటువంటి ఏపీ సైబర్ క్రైమ్ సిఐడి పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఏ విధంగా నెట్వర్క్ జరుగుతుందని తెలుసుకొని ఇందులో నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తోంది. షాహీన్, ధన్యవాదాలు జయప్రకాష్.